ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. శేషవాహనం 2 సార్లు ఉంటుంది, చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం అని చెప్పి. అంటే కేవలం తిరుమలలోనే ఇలానా, లేకుంటే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడ కూడా అలా చేస్తారా, వేరే దైవానికి అలా చేస్తారా అనేది ఒక సందేహం. తిరుమలలో మాత్రమే 2 శేషవాహనాలు ఉంటాయండి. ఇంకెక్కడా కూడా అంటే శేషవాహనం సాధారణంగా జరుగుతుంది స్వామికి ప్రతి చోట కూడాను. కానీ తిరుమల అంటే అర్థం తిరుమల సాంప్రదాయం పాటించేటువంటి అన్ని దేవాలయాలు. అంటే తిరుచానూరు కానివ్వండి, తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కానివ్వండి, కింద గోవిందరాజస్వామికి కానివ్వండి, రాములు టీటీడీ అక్కడ జరిగేటువంటి వాటన్నింటిలో కూడా ఆ సాంప్రదాయం ఉన్న ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది. 2 ఎందుకు వాహనాలు అని అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఎప్పుడు కూడాను ఆయన సేద తీరేటువంటిది ఆదిశేషుడి మీద మాత్రమే, అందరికి తెలిసినటువంటి విషయం. ఇంకా ఎక్కడా కూడాను ఆయన పడుకోనుండి మనకు కనపడదు. ఏదో మేమేదో పరుపు తీసుకొచ్చేసామంటే ఇక్కడ పడుకోమంటే ఆయన పడుకోడు. ఆయన పడుకునేది ఇక్కడ మాత్రమే, ఆదిశేషుడి మీదే ఉంటాడు. ఇక్కడ అసలు శేషుడు అనే మాటకి అర్థం కూడా మనం తెలుసుకోవాలి. శేషము అంటే ఏంటి? భాగము అంటాం మనం. శేషం అంటే భాగం తెలుసు కదా, మనం మామూలుగా చిన్నప్పుడు తెలుగులో చదువుకునేటప్పుడు తర్వాత భాగం ఇది అని చెప్తాం కదండి. అలాగే శేషం అంటే భాగం అని. అంటే మన అందరము కూడాను ఆయనకి భాగమైనటువంటి వాళ్ళమే. అంటే మన అందరం కొద్ది కొద్దిగా పాటలు అంతే. సంపూర్ణమైనటువంటి వాడు ఎవరు అంటే ఒక్క శ్రీమన్నారాయణ ప్రభువు మాత్రమే. కాబట్టి ఆయన్ని శేషి అంటాము. మనందరము కూడాను శేషులమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఆయనలో భాగమైన వాళ్ళం మనందరం కూడా. మనందరికీ మొదటివాడు అంటే అలా ఆయనలో భాగమైనటువంటి మొట్టమొదటి భాగం కింద ఈయన లెక్కేశాం కనుక ఈయన ఆదిశేషుడు అయ్యాడు. మొట్టమొదటి అంటే ఇప్పుడు భగవంతుడికి మనకి ఉండేటువంటి సంబంధాలు 9 రకాల సంబంధాలు చెప్పారు. తండ్రి కొడుకు సంబంధము, స్వామి సేవక సంబంధము, రక్షక సంబంధము, ఇట్లా 9 రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైనటువంటి సంబంధం శేషశేషి సంబంధం అంటాం. కాబట్టి మొట్టమొదట తాను ఎప్పుడూ నివసించేటువంటి ఆదిశేషుడి మీద ఊరేగటము అనేటువంటిది ప్రధానంగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటి అది పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక చిన్న శేషవాహనం ఎందుకు అని మళ్ళీ ప్రశ్న. ఇక్కడ ఏమైంది అని అంటే తిరుమలలో స్వామి క్రీడాచలం అంటాం దాన్ని. క్రీడాచలం అని చెప్పి శ్రీవైకుంఠంలో ఉంది. ఆ క్రీడాచలం భూలోకానికి వచ్చినప్పుడు క్రీడాచలాన్నే మొట్టమొదట ఆదివరాహస్వామి క్రీడాచలాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు. దాని మీదే స్వామి ఉండటానికి అనుమతి ఇచ్చిన ఆయన ఎవరు? వరాహస్వామి. అందుకే మొట్టమొదటి ఆయన దర్శనం చేసుకొని తర్వాత ఈయన దర్శనం చేసుకోవాలని చెప్తూ ఉంటాం మనం కదండి. అయితే ఆ క్రీడాచలాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు స్వామి క్రీడాచలం మీద ఉండాలి అని చెప్పి నిశ్చయం చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ కలియుగంలో ఉండేటువంటి వాళ్ళందరిలో కలియుగంలో ఎలాగూ అన్యాయం పెరిగిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది తెలుసు. కాబట్టి జనాలందరినీ రక్షించడం కోసం స్వామి ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆదిశేషుడు ప్రార్థన చేశాట. స్వామి నిరంతరం నా దగ్గరే ఉంటావు, ఇప్పుడేమో కలియుగం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతే నేను ఏమైపోవాలయ్యా అని అంటే అప్పుడు స్వామి ఆయనకి వరం ఇచ్చారు, నువ్వు కూడా భూలోకానికి వచ్చేసి ఇక్కడ నువ్వు కొండ రూపంలో ఉండు అని అన్నారు. అందుకనే అవన్నీ కూడా శేషాచల కొండలే. శేష అచలం, అచలం అంటే కొండ, శేషుడి యొక్క కొండలు అవన్నీ కూడా. కాబట్టి ఆయన నిత్యం ఉండేటువంటి దాన్ని నిత్య విభూతి అంటారండి. దాన్ని భూలోకాన్ని లీలా విభూతి అని చెప్పి అంటారు. నిత్య విభూతిలో ఆదిశేషుడు, లీలా విభూతిలో శేషాచలము. కాబట్టి శేషాచలం మీద నిరంతరము ఉంటున్నాడు కనుక ప్రతిరోజు కూడా స్వామికి సేవ చేయటం కోసమే ఒక కొండలాగా ఈయన అక్కడ ఉన్నాడు కనుక ఈ శేషాచల ప్రాంతం ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కూడా ఆదిశేషుడికి ప్రతీకగా భావించి మనము ఆయన మహాశేషుడైతే ఈయన చిన్న శేషుడు. అంటే అంత పెద్ద స్వరూపం అయితే లేదు కదా, కానీ చాలా విస్తృతమైనటువంటి రూపం. అది కూడా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెలుసా అండి? దీనికి కూడా మీకు పురాణాల్లో ప్రమాణం ఉంది. మీకు శ్రీకాళహస్తి దగ్గర నుంచి మొదలుకొని కాళహస్తి స్వామికి పడగ ఏమండి, ఈ పడగ ఇట్లా కదా ఉంటుంది పాముకి. ఆ పడగ మీద ఉండేటువంటి మణులు ఏవైతే ఉంటాయో ఆ మణుల ప్రాంతము ఆనంద నిలయం.
పైన స్వామి కొలువై ఉండేది. ఇది ఇలా ఉంటుంది, అంటే ముందుకి ఇటు కదా పోతుంది, అవును. మళ్ళా ఇలా వస్తుంది, ఇది హ్మ్. పాము ఇలా కదా ఉంటుంది, అవును ఇలా. ఇట్లా తిరిగి వస్తుంది కదా. హ్మ్. ఈ వచ్చేటువంటి ఈ శరీర భాగం ఏదైతే ఇది అహోబిల క్షేత్రం. హా. ఇలా పక్కకు వస్తారు కదండి మీరు, అహోబిలం, అహోబిలం చివరికి వచ్చేసేసరికి మీకు హా. తోక ప్రాంతం ఏది ఉందో అది శ్రీశైలం. శ్రీశైలం. ఆహా, అక్కడి నుంచి అక్కడ ఆ వరకు. శ్రీశైలం దగ్గర నుంచి ఇదంతా కూడాను ఆదిశేషుని యొక్క స్వరూపమే అన్నమాట. హా. ఇది నేనేదో కథ చెప్తున్నాను అనుకోమాకండి. లేదు, ఇవన్నీ ఆధారాలు ఇది ఉన్నాయి. అన్నిటికీ కూడా ప్రమాణం ఉంది కాబట్టి మనం హ్మ్. చెప్తాం. హ్మ్. ఇది పురాణాలలో మనకు ఉన్నటువంటి ప్రమాణం కాబట్టి ఇంత విస్తృతమైనటువంటి భాగంలో తాను ఉండి భగవానుడికి నిరంతరం సేవ చేస్తున్నాడు కనుక హ్మ్. దానికి గుర్తుగా చిన్న రెండో. శేషవాహనం అని రెండో వాహనం మనకి స్వామికి హ్మ్. 2 రకాలైనటువంటి శేషవాహనం మీద ఊరేగుతాడు. ఇంకా ఏ ఇతర వాహనాలకి అలా ఉండదు, హ్మ్. ఒక్క హా. శేషవాహనానికి మాత్రమే అది ప్రత్యేకత. నమస్కారం.